ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజారి గారు కూడా ఇంకో అరగంటలో వచ్చేస్తారమ్మా. ఇంకా ఏర్పాట్లేవి జరగలేదు. ఏం తీసుకొచ్చారు? నీకు కాదు పద్మం, బావగారికే చూపిస్తా. ఏంటి? బావగారు కంగారు పడతారండి బావగారు. నేను ఒక ఉన్నాను కదా బావగారు. మీరు నాకు అన్ని పనులు చెప్పకపోయినా గరిక బుడ్డి లాంటి పనులు మాత్రం నాకే చెప్పాలి. ఇప్పుడు చూడండి ఎలా తెచ్చేశాను. గరిక బుడ్డి కుమ్మరి వారింటికి వెళ్లి ఇంతలోనే తెచ్చేశారా బావగారు? దానికోసం కుమ్మరి వారి ఇంటికి వెళ్ళం ఎందుకు బావగారు? మన ఇంటి వెనక్కి సరిపోదు. ఇదిగో గరిక, ఇదిగో బుడ్డి. బావగారు ఏంటి మీరు చేస్తున్న పని? అదేంటి బావగారు, గరికి బుడ్డి తీసుకొస్తే భుజం తడతారనుకుంటే అలా కొట్టేశారేంటి? మిమ్మల్ని అన్నయ్య, ఏంటమ్మా పద్మ ఇది? పట్టపగలు తాగింది చాలక మందు సీసా పట్టుకొచ్చి గరిక బుడ్డి అంటున్నాడు నీ భర్త. ఇలాంటి ఏదో పని చేసినప్పుడల్లా అన్నయ్య అంటూ అడ్డుపడ్డం కాదు, బుద్ధి చెప్పాలి. చెరువు గట్టు మీద నిప్పులు దొక్కినట్టు అలా అరుస్తున్నారేంటి? ఏదో రాంగ్ బటన్ నొక్కినట్టున్నాను. గరిక బుడ్డి అంటే ఇది కాదా? గరిక బుడ్డి అంటే గడ్డి మందు సీసా కాదు, మట్టి కుండ. తెలుసుకోండి. పెళ్లికి ముందే కుమ్మరి వారింటికి వెళ్లి వారికి కానుకలు చెల్లించి ఆ గరిక బుడ్డిని విడిదింటికి తీసుకొచ్చి అందంగా అలంకరించి ఆ గరిక బుడ్డిని గౌరీదేవిలా భావించి శుభాలు కలగాలని పూజలు చేసి పెళ్లి రోజు ఇంటికి తీసుకొస్తారు. పెళ్లి పూర్తయ్యే వరకు మండపం మీదే ఉంచి పెళ్లి పూర్తయ్యాక అమ్మాయితో పాటు ఆ గరిక బుడ్డిని కూడా ఇచ్చి పంపుతారు. అంతటి పవిత్రమైన గరిక బుడ్డిని అపహాస్యం చేస్తూ మందు సీసా తీసుకొచ్చి తాగుబోతు వేషాలేస్తున్నాడమ్మా. వెళ్ళనిక్కడి నుంచి. పాపం మావయ్య సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక పెద్దనాన్నని కూల్ చేస్తానని వెళ్ళి ఫూల్ అయిపోయాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.